హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ గర్ల్ అంజలి. సో అందరు ఎలా ఉన్నారండి? నాకు తెలిసి అందరూ చాలా బాగున్నారు. సో ఈ రోజు వీడియో వచ్చేసి నేను వైకుంఠ అనంతగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే నేను విజిట్ చేశాను అనమాట. సో అక్కడ లొకేషన్, అక్కడ గ్రీనరీ, అక్కడ వ్యూ ఎలా ఉన్నది ఏంటి అని చెప్పేసి నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ వైకుంఠ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి ఇంకొక నేమ్ వచ్చేసి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటారు. అండ్ ఇది వచ్చేసి కాశీపట్నం విలేజ్ లో మనకి అరకు వ్యాలీ రోడ్ లో అయితే లొకేట్ అయి ఉంటది. అండ్ ఇన్ కేస్ మనం వైజాగ్ నుంచి స్టార్ట్ చేస్తే 70 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయాల్సి ఉంటది. అండ్ విజయనగరం నుంచి స్టార్ట్ చేస్తే మనం 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. అండ్ మనం జర్నీ అరకు రోడ్ నుంచి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మొత్తం ఘాటీలు ఉంటాయి. మనం ఈ టాప్ హిల్ కి మనం రీచ్ అవ్వాలి అంటే. అండ్ ఈ ఘాటీల వైజ్ లో కూడా మనం వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంటది. మొత్తం క్లౌడ్స్ తో మనకి మొత్తం టెంపుల్ అంతా కవర్ అయిపోయి ఉంటది, మొత్తం టెంపుల్ అంతా. అండ్ చుట్టూ ఫారెస్ట్ లాగా కంప్లీట్ గ్రీనరీతో అయితే కవర్ అయి ఉంటది టెంపుల్ కి రౌండ్ గానా. అండ్ ఈ టెంపుల్ కి రీచ్ అవ్వాలంటే కూడా మనం కొన్ని హిల్స్ క్రాస్ అయిన తర్వాతే మనం ఈ టెంపుల్ కి రీచ్ అవ్వగలము. అండ్ ఈ టెంపుల్ హైట్ వచ్చేసి 3333 ఫీట్ హైట్ లో అయితే ఈ టెంపుల్ మనకి అక్కడ లొకేట్ అయి ఉంటది. టెంపుల్ వ్యూ మాత్రం సీరియస్లీ మనకి రెండు కళ్ళు సరిపోవు, అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆ నేచర్ గానీ, ఆ క్లౌడ్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటది. ఆ గ్రీనరీ చూడడానికి కూడా చాలా నేచురల్ బ్యూటీ, మొత్తం ఆ కంప్లీట్ నేచర్ అంతా అలానే ఉంటది. మొత్తం లైక్ పైనంతా మన క్లౌడ్స్ తోటి కవర్ అయి ఉంటది. ఈవెన్ మనం టెంపుల్ బయట నుంచి కానీ, టెంపుల్ సరౌండింగ్స్ లో కానీ, టెంపుల్ లైక్ ఆ డౌన్ దిగుతున్నప్పుడు కానీ మొత్తం ఫుల్ గా క్లౌడ్స్ తో అయితే కవర్ అయి ఉంటది టెంపుల్ మొత్తంగా. సో చాలా మంది వేరే వేరే స్టేషన్ నుంచి, అవుట్ ఆఫ్ స్టేషన్స్, చాలా ప్లేసెస్ నుంచి చాలా మంది వచ్చి టెంపుల్ కి అయితే విజిట్ చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న పిక్నిక్ సీజన్ కాబట్టి చాలా మంది అయితే కంపల్సరీగా విజిట్ చేయండి ఈ టెంపుల్ ని మాత్రం. అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ కూడా మనకి మార్నింగ్ ఓపెన్ చేసి బిఫోర్ 12 వస్తేనే మనకి విజిట్ చేసుకోవడానికి అవుతుంది. ఐ మీన్ దేవుడి దర్శనం తీసుకోవడానికి అయితే బిఫోర్ 12 వచ్చి మనం రావాల్సి ఉంటుంది. తర్వాత నుంచి మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. అండ్ అక్కడ కూడా ఎవరు ఉండరు. అండ్ చాలా మంది జనాలు రావడం కూడా దర్శనం అంత బేగా అవ్వదు కూడా. సో మనం ఎంత ఎర్లీగా వచ్చి చేసుకుంటే మనకి అంత బాగా దర్శనం అయితే మంచిగా అవుతుంది. మళ్ళీ మనకి ఈవినింగ్ టైం ఓపెన్ చేస్తారు, మళ్ళీ ఈవినింగ్ వచ్చి దర్శనం చేసుకోవచ్చు. బట్ ఆ రోడ్ లో మనం ఇన్ కేస్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం మనం ఎర్లీగా బయలుదేరి ఎర్లీగా రావడమే బెస్ట్. బికాస్ కంప్లీట్ ఘాటీ రోడ్స్ కాబట్టి. అండ్ ఈవెన్ మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఆ మార్నింగ్ టైం మీరు వ్యూ చూడడానికి వెళ్తే మాత్రం మీరు ఆ మార్నింగ్ టైంలోనే వెళ్ళాలి. ఈవినింగ్ టైం మరి అంతగా అయితే వ్యూ ఉండదు. బట్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అయితేనే వ్యూ అయితే చాలా అవసరం గా ఉంటది. సో టెంపుల్ ఎంట్రన్స్ లో అయితే మనకి రైట్ సైడ్ లో అయితే హనుమాన్ స్టాచ్యూ ఉంటది. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇంకొక గాడ్ విగ్రహం అయితే మనకి ప్లేస్ అయి ఉంటది. అండ్ మనం సెంటర్ నుంచి వెళ్ళాలి. మొత్తం టెంపుల్ కూడా చాలా నీట్ గా, చాలా క్లీన్ గా ఉంచారు. కంప్లీట్ మొత్తం చాలా నీట్ గా ఉంటది టెంపుల్ లో మాత్రం. అండ్ బయటకు వస్తే మొత్తం క్లౌడ్స్ తోటి నిండిపోతే ఆ మంచు గాని, లేకపోతే ఆ మబ్బులు గాని అలాగా అలా 24/7 అలానే ఉంటాయి అన్నమాట. మనకి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు, ఇంకా స్వర్గంలోనే ఉన్నట్టు ఉంటది. అంత బాగుంటది ఆ వ్యూ అయితే. సో మేము వెళ్ళిన రోజు ఏంటంటే అంతగా జనాలు లేరు కాబట్టి మేమైతే ఫ్రీగా దర్శనం చేసుకొని చాలా హ్యాపీగా, చాలా పీస్ఫుల్ గా వ్యూ మొత్తం చూసి మొత్తం షూట్ చేయడానికి కూడా అంత ఫ్రీగా మేము హ్యాపీగా అయితే మేము ఎంజాయ్ చేసాము. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా ఇయర్స్ నుంచి ఉంది. అండ్ చాలా మంది చాలా ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నారు. మేము వెళ్ళేది ఈ ఆగస్ట్ లోనే మనకి మొత్తం ఇలాగ క్లౌడ్స్ తో నిండిపోయి ఉంది. అలాంటిది నెక్స్ట్ కమింగ్ సీజన్ లో అయితే, ఇంకా నెక్స్ట్ వింటర్ సీజన్ లో అయితే ఇంకా బాగుంటుంది చూడడానికి. సో మనకి జర్నీ కూడా అంత లైక్ దూరం కూడా కాదు. వైజాగ్ నుంచి జస్ట్ 70 కిలోమీటర్స్. సో మనకి వెళ్ళడానికి బాగానే ఉంటుంది. 2 వీలర్స్ లో వెళ్ళిన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటది. అండ్ 4 వీలర్స్ కానీ, లేకపోతే ఏమైనా ట్రావెల్ వ్యాన్ లో వెళ్తే మాత్రం బాగానే ఉంటుంది. బట్ కంప్లీట్ ఘాటీస్ కాబట్టి కొంచెం జాగ్రత్తగానే మనం ట్రావెల్ చేయాలి. టెంపుల్ నుంచి పైన చూడడానికి కూడా మబ్బులు మన మీదే ఉన్నట్టుగా అంత క్లియర్ గా ఉంటది, అంత సూపర్ గా ఉంటది చూడడానికి కూడా. ఇన్ కేస్ మనం విజిట్ చేసిన తర్వాత కూడా అంత బేగా అక్కడి నుంచి రావాలని అనిపించదు. బికాస్ చూడడానికి అంత వ్యూ అయితే చాలా బాగుంటది.
మనం తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకొని ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో, అలాగే ఇక్కడ వచ్చి స్వామివారి దర్శనం తీసుకుంటే కూడా అంత హ్యాపీ ఫీల్ అవుతామో. ఆ వ్యూకి, ఆ దర్శనంకి మనకి ఇంకా సరౌండింగ్ లో అక్కడే ఉండాలనిపిస్తుంది, అంత బాగుంటది. చాలా అంటే చాలా వ్యూ మాత్రం నిజంగా అవసరం, అస్సలు మిస్ అవ్వకండి ఎవరైనా సరే. ఈవెన్ అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఏదైనా పిక్నిక్ ట్రిప్ వేసుకున్నా సరే మీరు కంపల్సరీగా ఈ టెంపుల్ కి అయితే విజిట్ చేయాల్సిందే. అండ్ ఈ టెంపుల్ కి విజిట్ చేసిన వాళ్ళకి మనకి వాష్రూమ్ అవైలబిలిటీస్ కూడా మనకి పైన అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ఇంకా లైక్ మళ్ళీ కొంచెం ఇబ్బంది పడడానికి కూడా ఏం లేదు. మనం జర్నీ స్టార్ట్ చేసినప్పుడు టెంపుల్ దగ్గరలో నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి కానీ రైట్ సైడ్ నుంచి కానీ కంప్లీట్ గా వ్యూ అయితే మొత్తం క్లౌడ్స్ తో అయితే నిండిపోయి ఉంటది. అలాగే కొన్ని హిల్స్ మనం కొన్ని కొండలు దాటిన తర్వాత మనం లాస్ట్ కి ఆ టెంపుల్ కి అయితే మనం రీచ్ అవుతాము. బికాస్ టెంపుల్ అనేది చాలా పైకి కొండలోని అదైతే లొకేట్ అయి ఉందన్నమాట. టాప్ హిల్ ఇంకా కంప్లీట్ గానా. సో అంత పైకి టెంపుల్ అయితే లొకేట్ అయి ఉంటది మనకి. సో చాలా మంది ఇలానే పోస్ట్ చేస్తారు, ఇలానే వీడియోస్ పెడుతూ ఉంటాం. కాకపోతే మనం ఏదైనా సరే రియల్ గా చూస్తేనే ఆ రెండు కళ్ళు మనకి సరిపోవు, అంత బాగుంటది మనకి వ్యూ అయితే. ఇలాగా లైక్ నార్మల్ గా వీడియోస్ చూడడం వేరు, అలాగే మనం డైరెక్ట్ గా వెళ్ళి మనం చూడడం వేరు. సో అందుకే అంటున్నానండి. సో డెఫినెట్ గా వెళ్ళి విజిట్ చేయండి. సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ, అస్సలు మిస్ అవ్వకండి. ఈవెన్ పిల్లలకి కూడా మంచి వ్యూ వాళ్ళకి కనిపిస్తుంది. ఆ గ్రీనరీ కానీ, ఆ చూడడానికి కానీ, వాళ్ళకి ఆడడానికి కానీ నిజంగా చాలా బాగుంటది. ఈవెన్ కిడ్స్ కి కానీ, ఎల్డర్స్ కి అందరికి కూడా చాలా బాగుంటుంది ఆ వ్యూ అయితే. ఎవరైనా సరే ఇలా విజిట్ చేసి ఉంటే డెఫినెట్ గా కామెంట్ బాక్స్ అయితే కమెంట్స్ చేయండి. నాకు తెలిసి చాలా మందికి తెలియదు అనుకుంటున్నాను, బట్ మోస్ట్లీ వెళ్ళే ఉంటారు. సో వెళ్ళిన వాళ్ళు అయితే ఎవరెవరు వెళ్ళారో చెప్పండి. అండ్ ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళకుండా ఉంటే మాత్రం డెఫినెట్ గా ఇప్పుడే వాళ్ళు లైక్ టైం చూసుకొని ఒక డేట్ ఫిక్స్ అయితే డెఫినెట్ గా వెళ్ళండి. మ్యాక్స్ మనం వన్ డే వెళ్ళి వచ్చేయచ్చు. లైక్ ఎర్లీ మార్నింగ్ మనం స్టార్ట్ అయితే ఈవినింగ్ అలా మనం రిటర్న్ అయిపోవచ్చు. సో నో ఇష్యూస్. సో నేనైతే నా ఫ్యామిలీతో వెళ్ళి నేనైతే సూపర్ గా ఎంజాయ్ చేశాను. నాకు మాత్రం సీరియస్లీ రెండు కళ్ళు నాకు సరిపోలేదు ఆ వ్యూకి, అంత బాగుంది. సో మీరు కూడా డెఫినెట్ గా విజిట్ చేయండి. సో నా డే అయితే నేను ఇలా కంప్లీట్ చేసుకున్నాను. సో నేను మళ్ళీ సరికొత్త వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బాయ్.